బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది కృష్ణకాంత్ సీసీపీఏకి ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలు 3 ఏళ్లు యాడ్స్ చేయకుండా సీసీపీఏ నిషేధం విధించే అవకాశం ఉంది. మరోవైపు యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు 10 నుంచి 50 లక్షల రూపాయల జరిమానా పడే అవకాశం ఉంది. చట్ట ప్రకారం 1 ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు నిషేధం పడనుంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ పై మియాపూర్ పోలీసులు దూకుడు పెంచారు. పలు కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ను పోలీసులు గుర్తించారు. జంగిల్ రమ్మీ యాప్ రానా, ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. A23 యాప్ కోసం విజయ్ దేవరకొండ ప్రచారం చేయగా యోలో 247 యాప్ కోసం మంచులక్ష్మి పనిచేసినట్లు గుర్తించారు. ఫెయిర్ ప్లే లైవ్ యాప్ కోసం నటి ప్రణీత, జిట్విన్ యాప్ కోసం నిధి అగర్వాల్, ఆంధ్ర 365 యాప్ కోసం నటి శ్యామల పనిచేసినట్లు గుర్తించారు. రీతూ చౌదరి, టేస్టీ తేజ, బయ్యా సన్నీ, హర్షసాయి, విష్ణుప్రియ పలు యాప్ల కోసం ప్రచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక వీబుక్, తాజ్ 77, ధనీబుక్, మామా 247, తెలుగు 365, S365, జై 365, పారీ మ్యాచ్ కోసం పలువురు యూట్యూబర్లు ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ పై మియాపూర్ పోలీసులు దూకుడు పెంచారు. పలు కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ను పోలీసులు గుర్తించారు. జంగిల్ రమ్మీ యాప్ రానా, ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. A23 యాప్ కోసం విజయ్ దేవరకొండ ప్రచారం చేయగా యోలో 247 యాప్ కోసం మంచులక్ష్మి పనిచేసినట్లు గుర్తించారు. ఫెయిర్ ప్లే లైవ్ యాప్ కోసం నటి ప్రణీత, జెట్విన్ యాప్ కోసం నిధి అగర్వాల్, ఆంధ్ర 365 యాప్ కోసం నటి శ్యామల పనిచేసినట్లు గుర్తించారు. రీతూ చౌదరి, టేస్టీ తేజ, బయ్యా సన్నీ, హర్షసాయి, విష్ణుప్రియ పలు యాప్ల కోసం ప్రచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక వీబుక్, తాజ్ 77, ధనీబుక్, మామా 247, తెలుగు 365, S365, జై 365, పారీ మ్యాచ్ కోసం పలువురు యూట్యూబర్లు ప్రచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాప్స్ ఏదైతే జరిగిందో గేమ్స్ కానివ్వండి అండ్ చాలా మంది యాప్స్ లో కూడా పాల్గొన్నటువంటి గేమర్స్ ఎవరైతే ఉన్నారో సినిమా స్టార్స్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గేమింగ్ యాప్ కానివ్వండి పెట్టినటువంటి డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి, టిప్పులు వస్తాయి అని చెప్పి మాయమాటలు చెప్పి చాలా మందికి ప్రచారం చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ పైన కేసు నమోదు చేసినటువంటి తెలంగాణ పోలీసులు ఒక్కొక్కరికి కూడా నోటీసులు చేస్తున్నారు. పల్లెగుట్టలో ఉన్న 11 మందిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే 11 మంది విచారణకు రావడం జరిగింది. మరికొంత మంది కోసం ఆలోచించండి అయినప్పుడు మరికొంత మంది పరాలు ఉంటారు. అదే కూడా మియాపూర్ పోలీసుల పరిధిలో కూడా అక్కడ కూడా కేసులు నమోదైనట్టు మొత్తం 35 మంది లిస్ట్ కూడా పోలీసులు ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా రాష్ట్ర చేసినటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా డబ్బులు పోగొట్టుకొని వీళ్ళు చాలా మంది కూడా అనాథరైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చేసినటువంటి డబ్బులు తీర్చలేక ఇవన్నీ కూడా చూసినటువంటి నేపథ్యంలో వీళ్ళకు కూడా ఎటువంటి పరిణామం చేస్తున్నాయి కూడా మొత్తం మీద పోలీసులకు కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఈ యొక్క యాప్స్ లోనే మొత్తం బెట్టింగ్ యాప్స్ వల్లనే చాలా మందికి ప్రభావితం చేయడం జరిగింది. ప్రభావితం చేయడంతోనే హక్కుల పాలైనటువంటి చాలా మంది కూడా చనిపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఎంతమంది చనిపోయారు అనేది కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ చూసినట్టయితే ఒక్కొక్క తెలంగాణకు 35 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. సందిగ్ధమైనటువంటి వ్యవహారం అంతా కూడా దగ్గుపాటి రానా అండ్ ప్రకాష్ రాజు, విలాన్ ప్రకాష్ రాజు దాంతో పనిచేస్తాను. అదే విధంగా యాప్ A24 యాప్ ఏదైతే దేవరకొండ కూడా ప్రచారం చేసినట్టు కూర్చుంది.
విజయ్లో 247 యాప్ కోసం మంచి లక్ష్యం చేసినటువంటి నేపథ్యంలో ఆమెపైన కూడా కేసు నమోదైన కలిసి ప్రణీత అనే హీరోయిన్ ప్రణీత అదే జైలు విభిన్న యాప్ నీల్ అగర్వాల్ చేసినప్పుడు ఇదంతా కూడా ఇక ఆంధ్ర 365 యాప్ కోసం చేసినటువంటి నటి శ్యామలో కూడా ఆమె రీతి చౌదరి చేసేసి భయ్య సన్నీ యాదవ్ పలు యాప్లు చేశారు. వీరందరిపైన కూడా అసిస్టెంట్ పాటు కూడా విష్ణు ప్రియ ఇలా చాలా మంది కూడా దాదాపు ఒక చూసుకుంటే 35 మంది పైన కూడా ఉన్నటువంటి పరిస్థితి 30 మంది పైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సంబంధించిన అడల్ కేసు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సిసిఏ ఏదైతే ఉందో సిసికి కూడా మన క్లియర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ ఎవరైతే సినిమా స్టాక్ కానివ్వండి ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కూడా 3 సంవత్సరాల పాటు కూడా నిషేధించాలని మీరు లాస్ట్ చేసిన సరికి 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు జరిమానా విధించాలని చెప్పేసి సిసిఏ అనే ఏదైతే ఉన్నదో దాంట్లో కంప్లీట్ చేయడం ఢిల్లీలో ఉంది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ దానికి సంబంధించిన వరకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడం నేపథ్యంలోనే వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. మరి దాంట్లో యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది కూడా ఇదంతా కూడా వీళ్ళు సినిమా స్టార్ట్ అయ్యింది కూడా కొన్ని ఇండియన్స్ యూట్యూబ్ యూట్యూబ్ కూడా చాలా మంది కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా వీళ్ళు కేవలం వీళ్ళ ప్రమాదం అవుతున్నాయి చాలా మంది కుటుంబాలు చిన్న దినమైన చెప్పేసి భావిస్తూ మొత్తం సంస్థగా ఉన్నటువంటి కూడా యాప్ లో తెలంగాణలో రైట్ 35 రైట్ దుర్గేష్.